సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టబోతున్నారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా జిల్లాలో పర్యటించబోతున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వ్యూహాత్మకంగా అర్బన్ మున్సిపాలిటీలనే పర్యటన స్పాట్ గా ఎంచుకున్నారు. ఆ ఏరియాల్లోనే బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి టూర్ వెనుక వ్యూహం ఏంటి? కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట. ఎలక్షన్ కోడ్ వేళ వ్యూహాత్మకంగా యాత్ర. ప్రతి జిల్లాలో భారీ బహిరంగ సభకు ప్లాన్. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ టైంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలిచి జోరు మీదున్న కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లోనూ తమ అభ్యర్థుల్ని గెలిపించాలని ఉవ్విళ్లూరుతోంది. దీనికోసం ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మరోవైపు నామినేషన్ ప్రక్రియ గ్రామాల్లో జోరుగా సాగుతోంది. ఇలాంటి కీలక సమయంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అంశం పంచాయతీ ఎన్నికల్లోనూ ఎఫెక్ట్ పడకుండా సర్కార్కి లబ్ధి కలిగేలా నేరుగా రంగంలోకి దిగుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిసెంబర్ 1 నుంచి 6 వరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలను జరపాలని నిర్ణయించింది సర్కార్. 2 ఏళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధించిన ప్రగతిని జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అసలే పల్లెల్లో పలు మండలాల్లో ఎన్నికల షెడ్యూల్ కొనసాగుతోంది. అందుకే ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎన్నికల కోడ్ వర్తించని అర్బన్ మున్సిపాలిటీ ఏరియాను ఎంచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ప్రాంతాల్లోనే బహిరంగ సభల ఏర్పాటుకు ప్లాన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల టూర్ గ్రామాల్లో కాంగ్రెస్ క్యాడర్కు మంచి బూస్టప్ ఇవ్వడం గ్యారంటీ అంటూ టాక్ వినిపిస్తోంది. అందుకే మున్సిపాలిటీలో జరిగే సభలకు పల్లెల నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బయలుదేరనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన కోసం ఎన్నికల అధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. కోడ్ ఉన్న ఏరియాలో తమ పర్యటన ఉండకుండా అర్బన్ మున్సిపాలిటీ ఏరియాలో సభలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం లేఖలో ప్రస్తావించింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు సీఎం జిల్లాల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 1న మహబూబ్ నగర్ మక్తల్లో, డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో, డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో, డిసెంబర్ 4న ఆదిలాబాద్లో, డిసెంబర్ 5న నర్సంపేటలో, డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండలో బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన చేస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కానీ కాంగ్రెస్ పాలన విజయోత్సవాలంటూ సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది.